ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అర్జున్, జరిగిన గొడవని ఇంకా తలుచుకుంటూ మదన పడుతూ ఉంటావని నాకు తెలుసు నాన్నా. అక్కడ జరిగిన గొడవలో తప్పెవరిది అన్న క్లారిటీ మనకుండొచ్చు, కానీ ఆ క్లారిటీ అబద్ధమై కూడా ఉండొచ్చు కదా. మనకున్న క్లారిటీతోనే అలా గుడ్డిగా గొడవకి వెళ్ళిపోవడం మంచిదంటావా చెప్పు? అమ్మో, అత్తయ్య నన్ను ఇరికించేలా ఉంది. అత్తయ్య అత్తయ్య, ఇందులో బావ తప్పే ఉంది చెప్పు. శివ నా మీద 10 మంది ఉండగా చేయి చేసుకున్నాడు కాబట్టే కదా నా బావగా తను రియాక్ట్ అయ్యాడు, అంతేకాని. ప్రియా, నేనిక్కడ అర్జున్తో మాట్లాడుతున్నాను కదా. నేను జరిగిన గొడవలో తప్పెవరిది అని మాట్లాడడం లేదు. ఆ దిశగా నేను ఆలోచిస్తే చాలా లోతుగా వెళ్లాల్సి ఉంటుంది ప్రియా, అర్థమైందా? ఇక్కడ జరిగిందేదో జరిగింది. విషయాన్ని నువ్వు కూడా వదిలేసి ఇంటికి బయలుదేరు. ఆడపిల్లవి ఈ టైం వరకు బయటుండడం అంత మంచిది కాదు. నేనేదో భారీగా స్కెచ్ చేసి రచ్చ చెయ్యాలని ప్లాన్ చేస్తే అత్తయ్య ఏంటి మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టేస్తుంది. అయినా నేను వదలను. అత్తయ్య, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అత్తయ్య. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడకూడదు, కానీ బావ నా మూలంగానే కదా అలా రియాక్ట్ అయ్యాడు. నా వల్లే మీరు కూడా బాధపడ్డారని గిల్టీనెస్తో మాట్లాడాను, అంతేకాని మరే ఉద్దేశం లేదత్తయ్యా. అనవసరంగా నేను ఇంటికొచ్చి పార్టీ జరిగే చోట ప్రాబ్లం క్రియేట్ చేసినట్టుగా ఉంది. అసలు నా బాధని ఏదో మర్చిపోదామనొచ్చి మీ అందరినీ బాధ పెట్టినట్టయింది. క్షమించండి అత్తయ్య, తప్పంతా నాదే. నేనింకెప్పుడు ఇక్కడికి రానత్తయ్యా, వెళ్తాను. ప్రియా, ఇందులో నీ తప్పేం లేదు. ఇదంతా ఆ శివగాడి సైకో బిహేవియర్ వల్లే జరిగింది. అయినా వాడొక క్యారెక్టర్లెస్ ఫెలో. అవకాశాల కోసం మనుషుల్ని వాడుకుని వదిలేసే రకం. అటువంటి వాణ్ణి ఏం చేసినా అసలు తప్పే లేదు. కేవలం కావేరి భావని మాత్రమే ఈరోజు వాణ్ణి ఏం చేయకుండా వదిలేశాను. లేదంటేనా చూడు ప్రియా, నువ్వే తప్పు చేయలేదు. నువ్వు గిల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీ అత్తయ్య బావ ఇల్లు. నువ్వెప్పుడైనా ఇక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, అది నాకు చాలు బాబా, చాలు. సరే బాబా, నేను వెళ్ళొస్తాను. ప్రియా, ఒకదాని ఈ టైంలో ఎలా వెళ్తాం? పద, నేను డ్రాప్ చేస్తాను. అర్జున్ ఆగు. నిన్న రాత్రి నుంచి నా బర్త్డే అని ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నావు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకో అర్జున్. ప్రియని డ్రాప్ చేసే విషయం నేను గౌరీకి చెప్తాను, తను చూసుకుంటుంది. పర్లేదులే అమ్మా, 10 మినిట్సేగా. అర్జున్, నిద్ర లేకపోయినా మనసు డిస్టర్బ్గా ఉంటుంది. డ్రైవింగ్ చేయడం ఎప్పుడూ మంచిది కాదు. అమ్మని చెప్తున్నాను కదా. గౌరీ, గౌరీ. అమ్మగారు, డ్రైవర్కి చెప్పి ప్రియని వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి రమ్మను. అలాగేనమ్మా. ప్రియమ్మగారు, రండి. బాయ్ బావా. బాయ్ అత్తయ్య. అర్జున్, నీ మనసు బాధ పెట్టాలనో మరొకటో కాదు నాన్నా.
నువ్వు పొరపాటును కూడా తప్పు చెయ్యకూడదు అని నిన్ను ఇందాక కంట్రోల్ చేశాను. నీకు స్వతహాగా ఆలోచించే మెచ్యూరిటీ ఉన్నప్పటికీ తల్లిని కాబట్టి మనసు ఉండబట్టలేక చెప్తున్నాను. నిజానికి శివ అక్కడ తప్పు చేశాడో లేదో అనేది మనకు తెలీదు. ఒకవేళ అతను తప్పు చేసినా సరే అక్కడ నువ్వసలు రియాక్టే అవ్వకూడదు. ఎందుకంటే ఆ శివ బయట వ్యక్తి కాదర్జున్, మన కావేరికి బావ. ఇక్కడ మనం శివని ఏమన్నా కాని ఆ ప్రభావం పడేది కావేరి పైన. ఆ టైంలో ఆడపిల్ల అని నువ్వు ప్రియ గురించే ఆలోచించావు కాని కావేరి గురించి కూడా ఆలోచించాలి కదా నాన్నా. ఈ ఇన్సిడెంట్ వల్ల పాపం కావేరి ఎంత బాధపడుంటుందో కొంచెమైనా ఆలోచించావా? కోపంలో మనని మనం మర్చిపోవడం ఎంత సహజమో, ఆ కోపం వల్లే మన అనుకునే వాళ్ళని కోల్పోతాం అనడం కూడా అంతే సహజం నాన్నా. లైఫ్లో కొన్ని కావాలి అనుకున్నప్పుడు మరికొన్నింటిని విడిచిపెట్టాలి. తప్పదు నాన్నా. భగవంతుడా, ఏంటయ్యా నాకీ పరీక్ష? కావేరిని ఎప్పుడెప్పుడు ఈ ఇంటి కోడల్ని చేసుకుందామా అని నేను ఆరాటపడుతుంటే మధ్యలో ఈ ఆటంకాలేంటి? కావేరిని పంప. కావేరితో అర్జున్తో పెళ్లి విషయం మాట్లాడ్డానికి నాకెక్కువ సమయం కూడా లేదు. త్వరగా మాట్లాడి కావేరిని ఒప్పించాలి. ఈ గొడవ 2 కుటుంబాల సమస్యగా మారకముందే సరిచెయ్యాలి. కావేరి నా ఇంటి కోడలవ్వాలి. శివ, కావేరి ఆడ జరిగిందంతా చెప్పింది. గా ప్రియతోని అయ్యిందేదో అయిపోయింది కదా శివ. మళ్ళా ఎందుకింకా గా పిల్ల మీద కోపం చూపించడు? చూసినావు కదా శివ, అనవసరంగా ప్రియ మీద చేసుకొని పట్టించుకోకుండా ఇడిచిపెట్టిన చిన్న విషయం పెద్ద గొడవ అయ్యేదాకా వచ్చింది. అత్తయ్య, అక్కడ ప్రియ చేసింది చిన్న విషయం కాదు. కావేరి గురించి నోటికొచ్చినట్టు వాగింది. తప్పుడు మాటలు మాట్లాడింది కాబట్టే దాన్ని 2 చెంపలు పగలగొట్టాను. ఏంది శివ, కావేరి గురించి తప్పుడు మాటలు మాట్లాడిందా? అవునత్తయ్య. ఇప్పుడు కావేరి ఆలోచనంతా దాని కుటుంబానికి సాయం చేసినా నీ మీద కాదు, ఈ ఇంటి ప్రిన్స్ అయిన అర్జున్ ప్రసాద్ మీద. అందుకే వల వేసింది. అర్జున్ అనే పెద్ద చేపని పడుతుంది. అందుకే నా వల్ల కాలేదత్తయ్య. ఆడ నువ్వు దాన్ని ఇడిచిపెట్టినవు గాని నేను ఇడిచిపెట్ట శివ. జుట్టుబట్టి బజార్లకి గుంజుకుపోయి ఎడమకాలి చెప్పుతోని అరుచుకుంటా.